Yeah, buddy. Lightweight. అంటూ 300 కేజీలు కూడా డెడ్ ఈజీగా లిఫ్ట్ చేసే పర్సన్, ఉక్కు బాడీ, 6 అడుగుల ఎత్తు, 135 కేజీల వెయిట్, చూడడానికి ఒక బీస్ట్ లా ఉండే వ్యక్తి. అతని ఫోటో చాలు ఎంతో మంది బాడీ బిల్డర్స్ కి ఒక ఇన్స్పిరేషన్. అతని లైఫ్ లో చూడని హైట్స్ లేవు. కొన్ని సంవత్సరాల పాటు వరల్డ్ బాడీ బిల్డింగ్ ని ఏలిన చక్రవర్తి తను. 8 సార్లు మిస్టర్ ఒలింపియా, 25 సార్లు IFBM ఛాంపియన్. ఇలా ఎన్నో సాధించినప్పటికీ ఇప్పుడు తన పరిస్థితిని చూస్తుంటే మనకే కన్నీళ్లాగవు. అతను ఎవరో కాదు, ద కింగ్ రోనీ కోల్మెన్. కోల్మెన్ చేసిన ఒక చిన్న తప్పు తనని తాను క్షమించలేనంతగా చేసింది. అది ఏంటంటే తన ప్రైమేజ్ లో ఉండేటప్పుడు కోల్మెన్ కి ఇంటర్నల్ డిస్క్ డ్యామేజ్ అయింది. దానికోసం సర్జరీ కూడా చేయించుకుంటాడు. కానీ అది ఫుల్ గా రికవరీ అవ్వకుండానే మళ్ళీ హెవీ వెయిట్స్ వెనకాల పడుతూ ఉంటాడు. దాని ఫలితమే ఇప్పుడు కోల్మెన్ పరిస్థితికి కారణం. అది ఎంతలా దారి తీసిందంటే ఒక్క సర్జరీలో క్లియర్ అవ్వాల్సిన ప్రాబ్లం 10 సర్జరీలు చేయించుకున్నా క్లియర్ అవ్వలేనంతగా డ్యామేజ్ అయింది. ఒకప్పుడు 300 కేజీలతో వెయిట్ లిఫ్ట్ చేస్తూ సింహంలా నిలబడిన వ్యక్తి ఇప్పుడు అడుగు తీసి అడుగు వేయాలంటే ఎంతో కష్టపడాల్సి వస్తుంది. నిన్నీ పరిస్థితుల్లో చూస్తుంటే మాకే కన్నీళ్ళు ఆగటం లేదు సార్. బట్ స్టిల్ యు ఆర్ ఏ ఛాంపియన్ సార్. వరల్డ్ బాడీ బిల్డింగ్ చరిత్రలోనే తనకంటూ ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించుకున్న ఏకైక కింగ్ ఎవరైనా ఉన్నారంటే అది రోనీ కోల్మెన్ మాత్రమే.